కొత్త చాప్టర్ అండి, రిప్రొడక్టివ్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఒక జీవి జీవితంలో తనలాంటి మరో తరం పిల్లల జీవులను ఉత్పత్తి చేయడానికి ప్రత్యుత్పత్తి అంటారు. ద ప్రాసెస్ బై విచ్ ఆర్గానిజం ప్రొడ్యూసెస్ ఆఫ్స్ప్రింగ్ సిమిలర్ టు ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ టైమ్ ఇస్ కాల్డ్ రిప్రొడక్షన్. ఓకే, తనలాంటి పిల్లల్ని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని ఇవ్వడాన్నే మనం రిప్రొడక్షన్ అంటున్నాం. ఈ ప్రక్రియ వల్ల భూగోళంపై ఒక జాతి లక్షణాలు శాశ్వతంగా స్థిరంగా ఉంటాయి. సో విత్ దిస్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ ద పర్మనెన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ స్పీసీస్ అండ్ ట్రేడ్స్ ఆన్ ది ఎర్త్. ఓకే, అందుకోసం మీరు ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకోను అని మీ పేరెంట్స్కి చెప్తే ఫస్ట్ వాళ్ళు కంగారు పడతారు. ఎందుకు అంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫినామినా దట్ ఒకవేళ అందరూ పెళ్లి చేసుకోకుండా ఉంటే మరి నెక్స్ట్ జనరేషన్ ఎలా? హ్యూమన్ అనే స్పీసీస్ అంతమైపోతుంది. డైనోసార్స్ ఉన్నాయి. డైనోసార్స్ ఎందుకు అంతమైపోయాయి? బికాజ్ ఎందుకంటే ఒక వాల్కనిక్ ఎరప్షన్ ద్వారా అని కొంతమంది అంటారు, లేదు అనుకుంటే గ్రహ శకలాలు పడ్డప్పుడు ఆ ఇమీడియట్ గ్యాసెస్ అన్ని పాయిజనస్ గ్యాసెస్ రావడం వల్ల చనిపోయాయి అంటారు. సో ఇలా ఇప్పుడు మనము యానిమల్స్ని కన్జర్వ్ చేస్తాం, ఎలిఫెంట్ని లేదా గంగాటిక్ డాల్ఫిన్ని, వాటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే రిప్రొడక్షన్ ద్వారా మనము మన యొక్క స్పీసీస్ని ఫ్యూచర్ జనరేషన్ వరకు ఉండేటట్టు చూసుకునేటట్టు చేస్తున్నాం అనమాట. అందుకోసం మన నాన్న వాళ్ళు ఎందుకు అంతలా కష్టపడతారంటే నా ఫ్యూచర్ జనరేషన్ సుఖంగా తినాలి అన్న ఆలోచనలోనే ఉంటారనమాట. ఈ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో జరిగే 4 ముఖ్యమైన దశలు ఏంటి అంటే, సో 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇస్ డిఎన్ఏ ప్రతికృతి, దట్ ఈస్ డిఎన్ఏ రెప్లికేషన్, సెల్ డివిజన్, formation of reproductive cells and development of new organs. So these are the 4 steps are involved in the process of reproduction. ఇప్పుడు డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ నుంచి సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ వస్తుంది, ఫాదర్ నుంచి సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ 2 డిఎన్ఏలు కలిసి ఒక కంప్లీట్ డిఎన్ఏ స్ట్రాండ్గా తయారవుతుంది. ఇలా స్టాండ్గా తయారైనప్పుడు ఏమవుతుందంటే ఇది రెప్లికేట్ అవుతుంది. ఇమాజిన్ స్పర్మ్ సెల్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా అంటే మైక్రోస్కోప్లో చూస్తే కానీ తెలియదు. ఎగ్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. దీంట్లో ఎంత డిఎన్ఏ ఉంటుంది అంటే 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ దీంట్లో ఉంటాయి. అంటే ఒకటే డిఎన్ఏ స్ట్రాండ్లో 23 పెయిర్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఉంటుంది. దీంట్లో కూడా 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ లాగా ఉంటాయి. బట్ ఇది సింగిల్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం హ్యాప్లాయిడ్ అంటున్నాం. ఇది కూడా హ్యాప్లాయిడ్గా ఉంటుంది. ఈ 2 కలిసినప్పుడు అది కాస్త డిప్లాయిడ్గా తయారవుతుంది అనమాట. సో ఈ 2 డిఎన్ఏలు కలిసి ఒక డిఎన్ఏ అంటే మైక్రోస్కోపిక్ డిఎన్ఏ లా ఉండే మనము ఇంత పెద్దోళ్ళు ఎలా అయ్యామంటే రెప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇలా రెప్లికేషన్ అంటే చిన్న డిఎన్ఏ కాస్త పెద్దగా ఒక సెల్లా ఫామ్ అయ్యి ఒక ఆ డిఎన్ఏలే అప్పుడు సెల్ డివిజన్ జరుగుతుంది. ఒక సెల్ కాస్త 2 సెల్లు కాస్త అలా మనకి జైగోట్లా ఫామ్ అయ్యి, ఈ యొక్క జైగోటు ఎలా ఫామ్ అవుతుంది సార్ అంటే ఒక బేబీలా ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ జైగోట్ని మనం ఏమన్నా అంటామంటే స్టెమ్ సెల్ అని కూడా పిలవచ్చు. మనం స్టెమ్ సెల్స్ అని కూడా పిలిచే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ప్రత్యుత్పత్తి కణాలు ఏర్పడతాయి. దాని తర్వాత మళ్ళీ మన శరీరంలో కూడా మళ్ళీ ప్రత్యుత్పత్తి కణాలు అంటే ఫార్మేషన్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ సెల్స్ వస్తాయి. మళ్ళీ కొత్త సెల్స్ రావడం జరుగుతాయి అనమాట. సో దీస్ ఆర్ ద కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో జరిగే 4 ముఖ్యమైన దశలు: డిఎన్ఏ ప్రతికృతి, డిఎన్ఏ రెప్లికేషను, కణ విభజన. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిప్రొడక్షన్? ప్రత్యుత్పత్తి యొక్క ప్రాధాన్యత ఏంటంటే జాతి లక్షణాలను శాశ్వతంగా ఉంచుతాయి. అంటే జాతి లక్షణాలు ఇప్పుడు నేను మనిషిని ఎలా తెలుసు? 2 చేతులు, 2 కాళ్ళు, నిటారుగా నిల్చోవడం. ఓకే, నిటారుగా నిల్చోవడం, ఇదంతా మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ రిప్రొడక్షన్. అంటే ఎందుకంటే ఒక జాతి లక్షణాలను శాశ్వతంగా ఉంచుటకు, టు ప్రిజర్వ్ ద స్పీసీస్ ట్రైట్స్ పర్మనెంట్లీ, చనిపోయిన జీవులను భర్తీ చేయడం. అంటే ఇప్పుడు పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జీవులను అధికంగా ఉత్పత్తి చేయుటకు, టు ప్రొడ్యూస్ ఆర్గానిజం ఇన్ లార్జ్ నెంబర్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద రిప్రొడక్షన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో ప్రత్యుత్పత్తి అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, రెండోది అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే మనకి మేల్ గ్యామిట్ అండ్ ఫీమేల్ గ్యామిట్ కంపల్సరీ ఉండాలి. మేల్ గ్యామిట్ మరియు ఫీమేల్ గ్యామిట్ అనేది కంపల్సరీ ఉండాలి. మేల్ గ్యామిట్ అంటే స్పర్మ్ సెల్
అండ్ ఫీమేల్ గ్యామిట్ అంటే ఎగ్. ఓకే, సో ఇదేమో స్పర్మ్ సెల్, ఇదేమో ఎగ్. రెండు ఫ్యూజ్ అయిన తర్వాత మనకి ఫామ్ అయ్యేదే జైగోట్. ఈ విధంగా మేల్ గ్యామిట్ ఫీమేల్ గ్యామిట్ ఉంటే దాన్ని మనం సెక్షువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. ఓకే, మరి ఇది వచ్చేసరికి ఇది ఎక్కడ అంటే యానిమల్స్ లోపల. మరి ప్లాంట్స్లో కూడా మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఇక్కడ మేల్ ఆర్గాన్ వచ్చేసరికి పాలెన్ గ్రెయిన్స్. ఓకే, పాలెన్ గ్రెయిన్స్. దాని తర్వాత ఫీమేల్ గ్రామ్స్ వచ్చేసరికి మనకి పిస్టల్ అని అంటాం, లేదా స్టిగ్మా అని అంటాం. అండ్ ఈ పిస్టల్ స్టిగ్మా దేనికి అటాచ్ అయి ఉంటుందంటే ఓవరీకి అటాచ్ అయి ఉంటుంది. దేనిపై అక్కడ ఓవరీ లోపల ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఈ రెండు ఫామ్ అయినప్పుడు మనకు ఫామ్ అయ్యేదే సీడ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఫ్లవరు సీడ్ వస్తుంది. సో ఈ విధంగా చేస్తే దీన్ని మనం మేలు ఫీమేల్ గ్యామెట్ ఉంటే దీన్ని మనం సెక్షువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. వేరాజ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఒక బాడీ నుంచి వితౌట్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఇది 10గా డివైడ్ అయితే ఈ చిన్న ముక్కల నుంచి మళ్ళా ఒక పెద్ద ఆర్గాన్ వస్తే దాన్ని మనం అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. ఒకవేళ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఉంటే దాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అంటున్నాం. లేదా మనం ఆలుగడ్డ అంటే బంగాళదుంప తిన్నప్పుడు మనము బంగాళదుంప ఐ ఉంటుంది కదా, ఐని కట్ చేసి పెడితే దాని నుంచి బంగాళదుంప వస్తుంది కదా, అలాంటి ప్రక్రియని అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. ఇది రాసుకోండి. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్. ఇది ప్రీవియస్ ఇయర్ మన గ్రూప్ 1 బిట్ అన్నమాట ఇది. ఓకే, అంటే పోయినసారి జరిగినటువంటి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆఫ్ ది ఫ్లవర్ అని అడిగారు. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగినారు. ఓకే, సో లైంగిక ప్రత్యుత్పత్తి, సెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ బీజ కణాలు గ్యామిట్స్ అనగా అండము ఎగ్ మరియు శుక్రకణము స్పర్మ్ కలయిక వల్ల జరుగుతుంది. ఓకే, ఇది ఈ యొక్క గ్యామిట్స్ అనగా మేల్ గ్యామిట్ అండ్ ఫీమేల్ గ్యామిట్. మేల్ గ్యామిట్ వచ్చేసి స్పర్మ్ సెల్ శుక్రకణం, ఫీమేల్ గ్యామిట్ వచ్చేసరికి అండము. దిస్ అకర్స్ త్రూ ది ఫ్యూజన్ కాల్డ్ గ్యామిట్స్ కాల్డ్ ఓవన్ అండ్ స్పర్మ్. సో ఈ విధంగా ఈ యొక్క గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయి అన్నమాట, ఒకదానికొకటి కలుస్తాయి. ఇది కలవడం వల్ల మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జన్యు పదార్థం మార్పిడి, జెనెటిక్ రీకాంబినేషన్ జరిగి కొత్త జీవులు ఏర్పడతాయి. అంటే మదర్ నుంచి వచ్చేటటువంటి స్పర్మ్, మన ఫాదర్ నుంచి వచ్చేటటువంటి స్పర్మ్ సెల్లో, మదర్ నుంచి వచ్చేటటువంటి ఎగ్ సెల్లో రెండిట్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఆ రెండు కలవడం వల్ల మనకి జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుంది. అందుకోసమే మనం ఎంతమంది అన్న తమ్ముళ్ళు ఉన్నా సరే అందరికి ఒకే పోలికలు ఎందుకుండో, అక్కడక్కడ ఉన్న పోలికలు ఎందుకుంటాయంటే ప్రతి ఒక్క స్పర్మ్ సెల్లును ఎగ్ సెల్లును డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, సేమ్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అందుకోసమే ఎంతమంది అన్న తమ్ముళ్ళు ఉన్నా సరే బ్లడ్ ఒకటే అయినప్పటికీను ఈవెన్ బ్లడ్ గ్రూప్లో కూడా డిఫరెన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుంది. ద జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అండ్ రిజల్ట్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ ది న్యూ ఆఫ్ స్ప్రింగ్. సో ఇది జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ మరియు జీవ పరిమాణం ఎవల్యూషన్కు దోహదపడుతుంది. ఈ విధమైనటువంటి రీకాంబినేషన్ అంటే జెనెటిక్ రీకాంబినేషన్ అంటే ఇప్పుడు ఎగ్ సెల్లో ఉన్నటువంటి ఎగ్ సెల్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్, స్పర్మ్ సెల్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఇలా కలిసినప్పుడు ఏది ఎక్కడ కలుస్తుందో తెలియదు. కాబట్టి మనకి ఎవల్యూషన్ అంటే పరిమాణ క్రమంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ మరియు జీవ పరిమాణము. ఓకే, జీవ పరిణామము ఎవల్యూషన్కు దోహదపడుతుంది. ఇట్ కాంట్రిబ్యూట్స్ ద బయోడైవర్సిటీ ఎవల్యూషన్. ఇందులో క్షయకరణ విభజన అంటే మియాసిస్ జరుగుతుంది, మైటాసిస్ కాదు, మియాసిస్. చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, మియాసిస్ జరుగుతుంది, క్షయకరణ విభజన జరుగుతుంది. మియాసిస్ అకర్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్. దిస్ అకర్స్ ఇన్ అడ్వాన్స్ ఆర్గానిజం. సో ఈ విధంగా ఎక్కడ జరుగుతుందంటే అడ్వాన్స్ ఆర్గానిజం అంటే అభివృద్ధి చెందినటువంటి జీవుల లోపల ఇది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ రాసుకోండి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతాయంటే ఓకే, వానపాము, ఇన్సెక్ట్స్, ఫిష్, ఫ్రాగ్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ రాసుకోండి. ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్లో ఎక్కడెక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతున్నాయి? వానపాము, కీటకాలు, చేపలు, కప్పలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఎర్త్వామ్, ఇన్సెక్ట్స్, ఫిష్, ఫ్రాగ్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ డూ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాడు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సీమ్స్ సింపుల్ బట్ in the examination we might feel a very difficulty in choosing the answer. We will try to understand asexual reproduction. అలాంగిక ప్రత్యుత్పత్తి.
అసెక్షువల్ రిప్రొడక్షన్. బీజ కణాలు కలయిక లేకుండానే ఒక తల్లి జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడతాయి. ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అ సింగిల్ పేరెంట్ వితౌట్ ద గ్యామిట్స్. అంటే మేలు ఫీమేల్ గ్యామిట్ ఉండదు. ఆలుగడ్డ ఉందనుకో ఆలుగడ్డ నుంచే వచ్చేస్తాయి, జింజర్ ఉంటే జింజర్ నుంచి వచ్చేస్తాయి. ఆ విధంగా తల్లి నుంచే వచ్చేస్తాయి తప్ప నీకు మేలు ఫీమేల్ గ్యామిట్స్ ఉండవు. జన్యు మార్పిడి జరగదు. దీంట్లో నో జెనెటిక్ వేరియేషన్, జన్యు మార్పిడి ఉండదు అనమాట. పిల్ల జీవులు తల్లి జీవిని పూర్తిగా పోలి ఉంటాయి. వీటిని క్లోన్లు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ రాసుకోండి. ఏవైనా సరే మీకు డైరెక్ట్ స్టేట్మెంట్ రూపంలో కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. డైరెక్ట్ స్టేట్మెంట్ రూపంలో కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇప్పుడు మనం మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూస్తాం, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని చూస్తాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దాని తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ చూస్తాం. నిర్మాణం ఏంటంటే టెస్టిస్, వాసా డిఫరెన్స్, పెన్నిస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి స్ట్రక్చర్స్ ఏంటంటే ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్, యూట్రస్. ఇది గ్రూప్ 1లో అడిగారండి. సో ఇది రాసుకోండి. ఇది గ్రూప్ 1లో అడిగారు, ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లో ఏమేమి ఉంటాయి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లో ఏమేమి ఉంటాయి అనేది రాసుకోండి. ఓకే, టెస్టిస్, వ్యాస డిఫరెన్స్, పెన్నిస్, ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్, యూటరస్. అయితే బీజకోశ ఉత్పత్తి, బీజ కణోపత్పత్తి అంటే గ్యామిటోజెనిసిస్, ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్, ఫలదీకరణ, ఫర్టిలైజేషన్, ఫ్యూజన్ ఆఫ్ గ్యామిట్స్, పిండాభివృద్ధి, ఎంబ్రియో డెవలప్మెంట్, స్టేజెస్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్, లింగ నిర్ధారణ, సెక్స్ డిటర్మినేషన్, XX ఫర్ ఫీమేల్, XY ఫర్ ద మేల్. మహిళల్లో మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. ఎవరికైనా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. హ్యూమన్స్కి 22 ప్లస్ XX మరియు 22 ప్లస్ XY. XX ఉంటే వారిని మనం ఫీమేల్ అంటున్నాం. ఓకే, మనం వారిని ఫీమేల్ అంటున్నాం. XY ఉంటే మేల్ అంటున్నాం అన్నమాట. ఓకే, సో XX క్రోమోజోమ్ ఉంటే వారిని మనం ఫీమేల్ అంటాం, XY ఉంటే వారిని మనం మేల్ అంటాము. సో లింగ నిర్ధారణ ఎలా తెలుస్తుందంటే XX ఫీమేల్ క్రోమోజోమ్, XY ఫర్ మేల్ క్రోమోజోమ్. కవలలు ట్విన్స్, ఐడెంటికల్ ట్విన్స్ పుట్టొచ్చు, ఫ్రెటర్నల్ ట్విన్స్గా ఐడెంటికల్ అండ్ ఫ్రెటర్నల్ ట్విన్స్. గర్భధారణ, ప్రెగ్నెన్సీ, కుటుంబ నియంత్రణ మార్గాలు, ఫ్యామిలీ ప్లానింగ్, ఇవన్నీ మీకు ఇన్ జనరల్గా అవసరం లేవు. క్రాస్ బ్రీడింగ్, జన్యు సమాన ప్రత్యుత్పత్తి, జిరాక్స్ కాపీ ఆఫ్ ద పేరెంటల్. ఇవి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్, దీనికోసం వెతుకుతున్నా. ఇవి మీ ఎగ్జామ్లో అడుగుతారు. అలైంగిక ప్రతిపత్తి యొక్క ముఖ్య రకాలు చూడండి. ద మెయిన్ టైప్స్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్. 3 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. ఒకటి ద్విధ విచ్చిత్తి, బైనరీ ఫిజన్. రెండోది కోరకీ భవనం, బడ్డింగ్. మూడోది బహుధ విచ్చిత్తి, మల్టిపుల్ ఫిజన్. సో ద్విధ విచ్చిత్తి, బైనరీ ఫిజన్లో ఒక జీవి సమానంగా విచ్చిత్తి చెంది 2 సమరూప పిల్ల జీవులుగా ఏర్పడుతుంది. బైనరీ ఫిజన్లో ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, పారామిషియం, యూగ్లియా, బ్యాక్టీరియా ఆర్ ద ఎగ్జాంపుల్స్. ద ఆర్గానిజం స్ప్లిట్ ఈక్వల్లీ టు ఫార్మ్ అ 2 ఐడెంటికల్ డాటర్ ఆర్గానిజం. లెట్స్ ఏ బ్యాక్టీరియా ఇలా ఉందనుకోండి, ఇలా డివైడ్ అవుతుంది. ఇలా డివైడ్ అయ్యి ఇది ఒక ఆర్గానిజంగా, ఇది ఒక ఆర్గానిజంగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఒక జీవి 2గా విచ్చిత్తి చెంది ఒక భాగము ఇంకో జీవిగా, ఇంకో భాగం ఇంకో జీవిగా, మళ్ళీ నెక్స్ట్ జనరేషను ఇది డివైడ్ అయ్యి ఓకే దీని నుంచి ఒకటిగా, దీని నుంచి ఒకటిగా, మళ్ళీ ఇది డివైడ్ అయ్యి దీని నుంచి ఒకటిగా, దీని నుంచి ఒకటిగా మారే పాసిబిలిటీ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే బైనరీ ఫిజన్ అంటున్నాం. మరి కోరకీ భవనము అంటే బడ్డింగ్ అంటాం. జీవి శరీరంలో చిన్న బొడిపే, స్మాల్ అవుట్ గ్రోత్ ఏర్పడి అది పెరిగి స్వతంత్ర జీవిగా మారుతుంది. ఏ స్మాల్ డెవలప్స్ ఆన్ ఆర్గానిజం, స్మాల్ బడ్ డెవలప్స్ ఆన్ ఆర్గానిజం బాడీ గ్రోస్ డిటాచెస్ టు బికమ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గానిజం. హైడ్రా ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం అనమాట. ఎలా నేర్చుకొని ఉంటాం అంటే ఈ విధంగా హైడ్రా ఉంటుంది. ఈ హైడ్రా మళ్ళా పెద్దగా అయ్యేసరికి మళ్ళీ బైనరీ ఫిజన్ జరుగుతుంది అన్నమాట. ఇది ఏంటిది మనకి బడ్డింగ్ జరుగుతుంది. ఇక్కడ చిన్న బొడిపై ఏర్పడుతుంది అనమాట. స్టార్టింగ్ ఒక బొడిపై ఏర్పడుతుంది. దాని తర్వాత మళ్ళా ఇది కాస్త పెద్ద బొడిపగా మారి ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత ఇవి రెండుగా అయిపోతుంది. సో ఈ విధంగా దీన్ని మనం హైడ్రాలో కానీ ఈస్ట్ శిలీంధ్రం లేదా ఈస్ట్ అనేది శిలీంధ్రం ఫంగస్ రూపంలో ఉంటుందన్నమాట. మన కేక్లో వెజిటేరియన్ కేక్లో వాడేటటువంటి పదార్థం ఏంటంటే ఈస్ట్. ఓకే, ఈస్ట్గా వాడతారు. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. బహుధ విచ్చిత్తి
అంటే మల్టిపుల్ ఫిజన్. ఒక తల్లి జీవి అనేక ముక్కలుగా విచ్చిత్తి చెంది అనేక పిల్లల జీవులుగా ఏర్పడుతుందన్నమాట. ద పేరెంట్ ఆర్గానిజం స్ప్లిట్ ఇన్ మెనీ ఫ్రాగ్మెంట్స్ ఫార్మింగ్ యాజ్ అ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక జీవి ఉందనుకో, టేప్ వామ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మల్టిపుల్గా విడిపోతుంది. ఒక్కొక్క జీవులుగా కాలక్రమేపీ ఇది ఒక్కొక్కటి చాలా పెద్దగా మారిపోతుంది అన్న, జీవిలా మారిపోతుంది. దీన్ని బహుద విచ్చిత్తి లేదా మల్టిపుల్ ఫిజన్ అంటాం. ఒక తల్లి జీవి అనేక ముక్కలుగా విచ్చిత్తి చెంది అనేక పిల్ల జీవులను ఏర్పరచుకుంటుంది. ఒక రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ద పేరెంట్ ఆర్గానిజం స్ప్లిట్ ఇంటూ మెనీ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఫార్మింగ్ అ మల్టిపుల్ ఆప్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫర్టిలైజేషన్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఫర్టిలైజేషన్ అంటే మేల్ గ్యామిట్ మరియు ఫీమేల్ గ్యామిట్ రెండు ఫ్యూజ్ అయ్యే పద్ధతిని ఫర్టిలైజేషన్ అంటున్నాం. అయితే కొన్ని జీవుల్లో శరీర భాగం లోపల అవుతుంది, కొన్ని జీవులు బయటకు వదిలేస్తాయి. అవి ఫ్యూజ్ అయ్యి బయటే జైగోట్గా ఫామ్ అయ్యి బయటే జీవంగా ఫామ్ అవుతుంది. మనం మనుషులో ఉన్నాం, మన శరీరంలోనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జీవులకు బయట అయితే అవి ఏంటి అని చూద్దాం మనం. సో సంయోగ బీజాలు కలయిక చెంది సంయుక్త బీజం జైగోట్గా ఏర్పడుతుంది అన్నమాట. ఈ విధానాన్ని ఫలదీకరణ అంటారు. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ టు ఫార్మ్ అ జైగోట్ కాల్డ్ యాజ్ ఫర్టిలైజేషన్. ఫలదీకరణ రకాలు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్: బాహ్య ఫలదీకరణ, అంతర్భాగ ఫలదీకరణ. ఓకే, అంతర్భాగ ఫలదీకరణ ఇది జీవికి బయట జరుగుతుంది. ఇట్ అకర్స్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఆర్గానిజం. ఇది జలాచర జీవుల్లో ఎక్కువగా కనబడుతుంది. కామన్ ఇన్ అక్వాటిక్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చేపలు, కప్పలు. ఓకే, చేపలు ఏం చేస్తాయంటే ఎగ్స్ అన్ని బయటకు వదిలేస్తాయి. మేల్ ఏం చేస్తుందంటే స్పర్మ్ అంతా బయటకు వదిలేస్తుంది. ఆ ఎగ్ స్పర్మ్ రెండు కలిసి, ఓకే, దాని తర్వాత మగ చేప దాని నోట్లో ఇవన్నీ పెట్టుకుంటుంది అన్నమాట. పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది కొన్ని రోజుల నుంచి దాని తర్వాత అది బయటకు వదిలేస్తుంది. దేనిపై పిల్లలుగా మారుతుంది అనమాట. చేపలు, కప్పలు ఆడజాతి విడుదల చేసిన బీజ కణాల సమూహాన్ని స్పాన్ అని అంటారు. ఆడ శుక్ర కణాల సమూహాన్ని మిల్ట్ అని అంటారు అన్నమాట. ఓకే, ఆడ కాదు, ఇది మగ శుక్ర కణాల సమూహంను మిల్ట్ అని అంటారు. గ్రూప్ ఆఫ్ స్పర్మ్ రిలీజ్ బై ఎ మేల్ ఈస్ కాల్డ్ మిల్ట్. ఫలదీకరణలో బాహ్య ఫలదీకరణలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే చాలా వరకు ఈ యొక్క జలాచర జీవుల్లో జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ది అక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఎగ్జాంపుల్ చేపలు మరియు కప్పలు. అర్థమవుతుందా మీరు రాసేది? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇట్ సీమ్స్ టు బి ఈజీ, బట్ ఇన్ ద ఎగ్జామినేషన్ యూ మైట్ ఫీల్ డిఫికల్ట్. సో అంతర్భాగ ఫలదీకరణ ఇవి జీవి శరీరంలో జరుగుతుంది. ఇట్ అకర్స్ ఇన్సైడ్ ది బాడీ ఆఫ్ ద ఆర్గానిజం. ఇది ఎక్కువ భూమిపై నివసించే జీవుల్లో కనబడుతుంది. కామన్ ఇన్ టెరెస్ట్రియల్ యానిమల్స్. సో అండోత్పాదకాలు మనకి ఓవిపారస్, వివిపారస్ అని ఉంటాయి. దీస్ యానిమల్స్ లే ఎగ్స్. ఇవి అండోత్పాదకాలు. రాసుకోండి, అండోత్పాదకాలు ఇవి గుడ్లను ఇస్తాయి. అండోత్పాదకాలు ఓవిపారస్. ద యానిమల్స్ లేస్ ది ఎగ్స్. ఓకే, ఇవి ఎగ్జామ్లు అడుగుతారు, అంటే ఓవిపారస్ ఏంటి, వివిపారస్ ఏంటి అని. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ అండి. బేసిక్స్ మనకు తెలిస్తేనే కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అవ్వగలుగుతాం. సో కీటకాలు, చేపలు, భూచర సరీసృపాలు, పక్షులు వచ్చేసరికి ఇవి గుడ్లను ఇస్తాయి. కీటకాలు, చేపలు, ఉభయచర జీవులు, సరీసృపాలు, పక్షులు ఇవన్నీ ఓవిపారస్. వివిపారస్ అంటే ఇది ఏమంటారు? ఓకే, దీస్ యానిమల్స్ గివ్ బర్త్ టు ద లైవ్ యంగ్ వన్స్. ఓకే, సో అవి ఏంటంటే సొర చేపలు, షార్క్స్ లేదా రక్తపింజర, ఇవన్నీ వివిపారస్. మనం కూడా వివిపారసే.